వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో 15 నెలలకు దగ్గరకు వస్తుంది. సో మరి గురుకుల విషయం, గురుకులాల్లో అనేక మంది విద్యార్థులు చనిపోయారు. ఆ గురుకుల పట్ల ఇప్పటికైనా విద్యా కమిటీ చేసి మరి ముఖ్యమంత్రి ఆ గురుకులను చక్కబెట్టే దిశలో ఉన్నాడా లేదా? మరి ఈ రాహుల్ గాంధీ ఇక్కడ వచ్చేసి నిరుద్యోగులకు విద్యార్థులకు చక్కని మాట చెప్పాడు. అంటే దాదాపుగా 1 ఇయర్లోనే 2 లక్షల కొలువులు ఇస్తామన్నారు. మరి ఆ విషయాలు అన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన స్టూడియోలో తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగ రాష్ట్ర నాయకులు అశ్విన్ కుమార్ ఉన్నారు. నమస్కారం అన్న. బావురా? బాగున్నా. ఎట్లా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన తీరు ఈ రాష్ట్రంలో? ఈ రాష్ట్ర పాలన స్టార్ట్ అయ్యి సంవత్సరంన్నర అయింది. సంవత్సరంన్నరలో ఎక్కడ చూసినా, ఏ రోడ్డు మీద చూసినా ధర్నాలే. అంగన్వాడీ టీచర్ల దగ్గర నుంచి అగ్రికల్చర్ రైతుల దగ్గర దాకా ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడి నుంచి ఎండ్ చేసినా కానీ అన్ని విభాగాలలో ధర్నాలు, రాస్తారోకలు, సీఎం క్యాంప్ ఆఫీసులు ముట్టడి, ఇవే తప్ప అవి కామన్గా ఏ ప్రభుత్వం ఉన్నా సీఎం ఇల్లు ముట్టడి కావచ్చు, లేకుంటే సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి కావచ్చు, సెక్రటరీ ముట్టడం అనేది కామన్గా జరిగేదే. ఈ 15 నెలల్లో ఇప్పుడు ఇక్కడ విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు ఇస్తున్న 2 లక్షల ఉద్యోగాలు ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇంప్లిమెంట్ చేసిందా? ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులకు దొరికాయి ఇక్కడ? అంటే మీరు చెప్పడం కరెక్టే. జనరల్గా జరిగే ప్రాసెసే ముట్టడి అంటారు కదా. 2 లక్షలు నువ్వు చెప్పి ఇవ్వకపోతే మేము ముట్టడి చేసేది జనరల్ కాదు కదా, జనరల్గా జరిగే అంశం కాదు కదా అది. నువ్వు అశోక్ నగర్లో వచ్చి కూర్చొని రాహుల్ గాంధీని తీసుకొచ్చి రాత్రి తెల్లారి వరకు మీరు గవర్నమెంట్ మార్చేయండి, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, నిరుద్యోగ అభివృద్ధి 4,000 ఇస్తాము, అన్నీ నీకు నోటికి వచ్చినట్టు ఎంత వస్తే అంత. అబద్ధం. నేను గెలిచేదా చేసేదా? ఇక నీకు తెలంగాణ స్టైల్లో చెప్పాలంటే గెలిచేది లేదు, పీకేది లేదు, ఇష్టం వచ్చినట్టు చెప్పి పడేసింది. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి చేసిండు. 4,000 నిరుద్యోగ అభివృద్ధి 4,000 అన్నాడు. 2 లక్షల సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. 2 లక్షల ఉద్యోగాలు పోయినాయి. వాళ్ళ అన్నదమ్ముల 8 మంది 9 మంది అన్నదమ్ములకు ఉద్యోగాలు వచ్చినాయి అంతే. వాళ్ళు ఏ ఉద్యోగాలు లేరే అంటే అఫీషియల్గా ఏ ఉద్యోగం లేదు. నిన్న ప్రోటోకాల్ లేదు. తిరుపతి రెడ్డికి ఆడ గౌరవ పురస్కారం జరిగింది 26 జనవరి రోజు. ఆయనకి ఏ పదవి లేదు, వార్డు మెంబర్ కూడా కాడు. ఆయనకి అధికార లాంఛనాలతో పిలుచుకొని పోయి జెండా ఎగరేసి ముఖ్యమంత్రి అన్న కదా, తప్పేముంది? అట్లా అన్నకి, తమ్మునికి, బామ్మర్దికి, భార్య తమ్మునికి అందరికి గౌరవిస్తారా? అరే గతంలో మీ పార్టీలో ఇక్కడ కుటుంబ పాలన అని చెప్పేసి అనేక మార్లు కుటుంబ పాలన అంటే ముఖ్యమంత్రి, ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి అనేక ఆరోపణలు చేశాడు కదా. ఏమని? అంటే కేసీఆర్ కుటుంబ పాలన చేస్తుంది రాష్ట్రంలో, మేము కుటుంబ పాలన కొడుకు అన్నారు. మా కేసీఆర్ గారు కుటుంబ పాలన చేసింది. మీరు చెప్పినట్టే మంచిదే. అరుణ్ అన్న చెప్పింది చాలా మంచి విషయమే. కుటుంబ పాలన చేస్తున్నాం. కేసీఆర్ యుద్ధంలో కొట్లాడలేడా? కేటీఆర్ కొట్లాడలేడా? కవిత కొట్లాడలేదా? కవిత వాళ్ళ హస్బెండ్ కొట్లాడలేదా? ఎవరు కొట్లాడలేదు? అంటే వాళ్ళు టోటల్ గా ప్రజాప్రతినిధులు ఉండి అధికారం చేసిరు అంటావు. ప్రజాప్రతినిధులు వాళ్ళకి గౌరవ పురస్కారాలు జరిగితే తప్పేంది? నీకేం పదవి లేదు, వార్డు మెంబర్ కూడా కావు, నువ్వు ఎట్లా నీకు అధికార లాంఛనాలు ఎట్లా జరుగుతాయి? బహిర్గతంగా ఆయన బహిరంగ సభలో చెప్తుండు, దీనికి నేనే కొడంగల్కి నేనే ఇవాళ ఎమ్మెల్యే అభ్యర్థిని, నేనే ఇన్ఛార్జిని. అవును, ఎమ్మెల్యే సీఎం అయ్యిండు కదా, నేనే ఇన్ఛార్జిని, నేనే చూసుకుంటా అని అఫీషియల్గా ఒక బహిరంగ సభలో చెప్పిండు. అవును, మరి ఒక సీఎం నియోజకవర్గంకి ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు, అది తప్పేంది? ఇన్ఛార్జ్ అందరిని పెట్టుకున్నాడు ఆయన ముఖ్యమంత్రి. ఇప్పుడు గతంలో కేసీఆర్ నియోజకవర్గం కూడా ఒంటేరు ప్రతాప్ రెడ్డి చూసేవాడు. ఇప్పుడు మరి ఆయన నువ్వు పార్టీ క్యాడర్ని పెట్టుకో. ఇన్నేళ్ళు నీ అన్నదమ్ములు ఎక్కడ పోయారు? ఇవాళ నువ్వు అధికారం లాగానే 9 మంది 9 ఆఫీసులు ఓపెన్ చేసి సెటిల్మెంట్లు దందాలి. సిటీలో ఏ హై రేంజ్ బిల్డింగ్ కట్టినా నీ అన్న దగ్గరుకోవాలి, నీ తమ్ముని దగ్గరుకోవాలి, ఏ పర్మిషన్లు కావాలో ఏది ఉన్నా నీ అంతా ఎనుముల ఫ్యామిలీ నుంచే జరుగుతుంది. అధికార యంత్రాంగం అంతా నిద్రపోయింది. అందుకే సీఎం ఇక్కడ ఉంటాడా? సీఎం అసలు హైదరాబాద్ నుంచి కొడంగల్ పోయిందే లేదు. మొన్న ఒక ప్రోగ్రామ్ ఉంటే తప్ప, అఫీషియల్ ప్రోగ్రామ్ ఉంటే తప్ప పోతలేడు. నిన్న జూపల్లి అంటుండు ముఖ్యమంత్రి కేటీఆర్ అని. జూపల్లి కృష్ణారావు ముఖ్యమంత్రి కేటీఆర్ అంటుండు. ఆయన పార్టీలోనే ఉన్నాడు, ఆయన క్యాబినెట్లో ఉన్నాడు, ఆయన మినిస్టరు, ఆయన మాట్లాడుతుండు. నీ క్యాబినెట్కి, నీ అత్యంత సన్నిహితులకు కూడా నీ మీద గౌరవం లేదు. నువ్వు ముఖ్యమంత్రి అనే ఆలోచన వాళ్ళకి లేదు, కొద్దిగా కూడా లేదు. మర్చిపోతారు ఎక్కడెక్కడ. మొన్న జగ్గారెడ్డి మర్చిపోయిండు, నిన్న జూపల్లి మర్చిపోయిండు, మొన్న ఏదో యాంకర్ మర్చిపోయిండు, అక్కడ మన సినిమా హీరో మర్చిపోయిండు. ఎవ్వరు మర్చిపోతే వాళ్ళ మీద అంటే చాలా మంది అట్లా కాదు.
యశ్వంత్ గారు, చాలా మందికి కూడా ముఖ్యమంత్రి పేరు తెలియాలని రూల్ లేదు, తెలుసుకోవాలని కూడా ఉండదు. తెలుసుకుంటే మంచిదే. స్కూల్లో నేర్పిస్తాం. చాలా స్కూల్లో మనం అంటే పెద్దవాళ్ళు కూడా ఉంటారు, కొంతమందికి తెలియాలని రూలా? తెలియాలి కదా ముఖ్యమంత్రి అనేది. అరే ఇంకా తెలుస్తుంది. స్కూల్లో మనం నేర్పిస్తాం పిల్లలకి, హూ ఇస్ అవర్ చీఫ్ మినిస్టర్ అనేది మంచిగా నేర్పిస్తాం. అవును, స్కూల్ పిల్లలకే నేర్పించినప్పుడు నీ క్యాబినెట్కి నీకు తెలియకపోతే ఎట్లా? జనరల్గా ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఎవరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన గతంలో మనం ఒక ప్రాజెక్ట్ ఏదో అని అంటే మేము ప్రిపేర్ అయ్యి రాలే అన్నాడు. వాళ్ళు ఇంకా ఇప్పుడు కూడా ప్రిపేర్ కాలేరు. వాళ్ళ క్యాబినెట్ మొత్తము ఇప్పటికి కూడా ఏ మీటింగ్కి వచ్చినా ప్రిపేర్ కాలేడు. మొన్న వికారాబాద్లో ఒక మీటింగ్ జరిగింది. వికారాబాద్లో కేసీఆర్ ఏమన్నాడు ఒక మాట, వికారాబాద్ కా దవా లాకో మలిజోం కా హవా అని చెప్పిండు. ఈయన అందులో లాకో మలిజోం కా దవా తీసేసి లాకో పైసం కా దవా. ఈయనకి ఎక్కడ చూసినా, ఈ పొట్టోనికి ఎక్కడ చూసినా పైసలే కావాలి, పైసలే కనిపిస్తాయి. వచ్చిన వారంలో లంక బిందెలు లేవన్నాడు. ఎవరు దేవులాడతారు లంక బిందెల కోసము? ఎవరు ఊర్లో ఉంటారు గొంగడు కప్పుకొని దొంగతనాలు రాత్రిపూట తిరిగి గుప్త నిధులు అంటారు. గుప్త నిధులు దేవులాడేటోడు వాడు, ఊర్లో జర్రంతా పంచాంగం తెలిసినోడు. ఆయన పట్టుకొని ఇంకో 4 దొంగలు జమ అయ్యి బొంతలు కప్పుకొని ఊర్లో రాత్రిపూట తిరిగి ఏడేడు ఉంటాయి గుంతలు తోవి చూస్తుంటారు. ఈడు రాష్ట్ర క్యాబినెట్, తెలంగాణ ముఖ్యమంత్రి ఈడ లంక బిందెలు ఉన్నాయని వస్తున్నామని అంటారా? దొంగలు దేవులాడతారా, ముఖ్యమంత్రులు దేవులాడతారా లంక బిందెల కోసం? దొంగలు దేవులాడాలి. ఆ రోజు ఏమన్నాడు, బడ్జెట్ ఎంత ఉందో మాకు తెలుసు, మస్తు పైసలు ఉన్నాయి, మేము ఎవరెవరికి ఎన్ని వంచాలో ఏంది అన్నీ మాకు తెలుసు. ఆ రోజు ఆ మాట. ఇలా అధికారం వచ్చినాక అసలు ఏం లేవు, అప్పులు కట్టడానికి అప్పులు తెస్తున్నాం అంటుండు. ఇక ఆయన ఎవరు నమ్ముతుర్రు? ఏ స్థాయి వాళ్ళు నమ్ముతుర్రు? నమ్మే ఓట్లు వేసిర్రు. ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు, 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పిండు, ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటా వస్తున్నాడు. మేము ప్రజల్ని ఏమన్నామన్నా, ప్రజలు మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చిర్రు, మేము వాళ్ళని గౌరవిస్తాము, వాళ్ళు తప్పు చేసారని మేము అనము. కేసీఆర్ ఏమన్నాడు, 1,00,000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఆడపిల్ల పెళ్ళి అయితే 1,00,000 రూపాయలు ఇస్తాడు. 1,00,000 రూపాయలు వస్తున్నాయి. ఈయన తులం బంగారం అన్నాడు. అప్పుడు ఇవాళ రేటు చూసుకుంటే 90,000 చిల్లర ఉంది. 2 లక్షలు వచ్చినట్టే కదా వాళ్ళకి. వాళ్ళు ఆశపడడం తప్పులేదు కదా, మనిషి ఆశాజీవి, తప్పులేదు. కేసీఆర్ ఇస్తా అంటుండు 1,00,000 రూపాయలు. ఈ ఇచ్చేదాన్ని ఎవడైతే చెడిపేది లేదు. ఇప్పుడు ఏదైతే ఇస్తున్నామో దీన్ని ఎవడు చెడిపేది లేదు. ఇంకా అదనపుగా ఇంకొక 1,00,000 రూపాయలు ఇస్తా అంటుండు. ఎవరు విన్నారన్నా? ఇప్పుడు నువ్వున్నావు, నీ సంస్థలో నువ్వున్నావు. ఇప్పుడు నీకు వేరే ఒక పెద్ద సంస్థ పిలిచి, అరుణన్న నీకు ఆడ 1,00,000 రూపాయలు ప్యాకేజ్ వస్తుంది, ఇక్కడ 2 lakhs, మీరు రండి అంటే మీరేమంటారు? ఎస్ అంటాం. ఎత్తుకు ఎదగాలనుకుంటారా, కిందికి దిగాలనుకుంటారా? ఎదగాలనుకున్న ఆ క్రమంలో 1,00,000కి 2 లక్షలు వస్తున్నాయి అంటే పబ్లిక్ యాక్సెప్ట్ చేసిర్రు. అట్లానే ఓట్లు వేసిర్రు. కానీ ఈయన మీద ప్రేమ అయితే ఎవరికి లేదు. ఈయన ముఖ్యమంత్రి అవుతాడు అని ఒకరోజు అనౌన్స్మెంట్ చేసింటే మాత్రం ఎవరు ఆపేస్తుండే, ఎలక్షన్లు వేయడం ఆపేస్తుండే. ఓట్లు అప్పటిదప్పటికి 6 నెలలకు వీళ్ళకి ఎట్లా చేంజ్ అయిందో, ఈ మాట చెప్పింటే గంటలో మాకు చేంజ్ అయిపోతుండే, డైవర్ట్ అయిపోతుండే పబ్లిక్. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన నుంచి కూడా మంచి పనులే చేస్తున్నాడు అని చెప్పేసి ఎమ్మెల్సీ కోదండరామ్ అంటున్నాడు. అంటే ఇక్కడ రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు, నియంత్రణ ప్రభుత్వం కూలిపోయింది, ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఉన్నది, రేవంత్ రెడ్డి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నాడు, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా టయానికి జీతాలు పడుతున్నాయి అంటుండు. ఈ వాక్యాలను ఎట్లా చూడాలి? ఇప్పుడు 4 కోట్ల జనాల గవర్నమెంట్ ఉద్యోగాలు ఎంతమంది ఉంటారన్నా? ఎంతమంది ఉంటారు అందాదా? 10 లక్షల మంది ఉండొచ్చు అందాదా. నాకు ఎగ్జాక్ట్గా ఫిగర్ తెలియదు. 10 లక్షల మంది ఉంటుండొచ్చు. వాళ్ళకి న్యాయం జరిగితే సరిపోతుందా? మిగతా 3 కోట్ల 90 లక్షల మందికి న్యాయం జరగదా? జరుగుతుంది కదా. ఏ పరంగా? ఇప్పుడు ఏదైతే కోదండరామ్ ఏం మాట చెప్పిండు, టైంకి గవర్నమెంట్ ఆఫీసర్లకి జీతాలు పడుతున్నాయి. ఇక మిగతా అంతా మన బుక్కల్లా మీతో పథకాలు ఉన్నాయి. ఏం పథకాలు, ఏం అమలేని? ఇప్పుడు ఇస్తామన్నాయి 6 గ్యారంటీలలో ఒక్కొక్కటి. 6 గ్యారంటీలలో ఆడపిల్లలకు 2 గ్యారంటీలు ఉన్నాయి. ఒకటేమో ఉందా మీ దగ్గర? ఏమన్నా ఉంది. 24 గ్యారంటీ, 420 హామీల బుక్ తెచ్చిన. ఇలా ఆయన ఇస్తానే 6 అన్నాడు. మాకు తెలిసినవి మేము రేపు పబ్లిక్లోకి తీసుకుపోయేటివి 13. రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి, యువ వికాసం, చేయూత, ఇవన్నీ పేర్లు మార్చి పెట్టిండు. అంటే ఇవన్నీ మీ పేర్లు మార్చి పెట్టినప్పటికీ కానీ ఇవన్నీ ఇడిపిడి రాష్ట్రంలో ఒక్కొక్కటి అమలు అవుతున్నాయి. అంటే మొన్న మనం చూసినాం, జనవరి 26 తారీఖు నాడు 4 పథకాలను. మీరు జర్నలిజంలో ఉండి
మీరు ఇట్లా మాట్లాడితే నేను ఏం చెప్పాలి చెప్పన్నా, నేను ఒక్కొక్కటి చదువుతా ఏదమ్మా లేదో మీరు చెప్పండి. అరే లేదన్నా ఇస్తానే మేము చెప్తున్నాం, ఇది కూడా తప్పేనా? ఏమి ఇస్తా అన్నారు, ఏమి ఇచ్చారు అంటే ముఖ్యమంత్రి 4 ఇస్తున్నాడు కదా, ఇప్పుడు రైతు భరోసా ఇస్తున్నాడు, ఒకటి గృహజ్యోతి ఎంత ఇస్తున్నాడు. ఇస్తుండు రైతు భరోసా? ఎంత చెప్పిండు, ఎంత ఇస్తుండు? 15,000 ఇస్తున్నాడు, 12,000 ఇస్తున్నాడు. రాష్ట్రంలో కొంచెం బడ్జెట్ లోటు ఉంది కాబట్టి. ఆ రోజు తెలియదా నీకు నీ మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు నీకు నా 1,500 ఇవ్వగలుగుతాం, 15,000 ఇవ్వగలుగుతామో 12,000 ఇవ్వగలుగుతామో నీకు తెలుసా తెలియదు? తెలియనప్పుడు నేను గెలుస్తానో లేదో నాకు తెలియదు, ఇష్టం వచ్చినట్టు అని చెప్పి ఏదైనా చేసి చెప్పేసినావు, ఆ రోజు అయిపోయింది, పబ్బం గడుపుకున్నావు ఆ రోజు. ఇలా గెలిచినాక నువ్వు 15,000 నుంచి 12,000కి ఎందుకు చేస్తున్నావు? ఇస్తే 15,000 ఇవ్వాలి, లేకుంటే ఆపాలి కదా. ఆ పైసలు కూడా అడుగుతలేరని వ్యవసాయ శాఖ మంత్రి అంటున్నాడు. ఓన్లీ బోనస్ పైసలు అడుగుతున్నారు కానీ రైతు భరోసా పైసలు ఈ రాష్ట్రంలో రైతులు అడుగుతలేరు అంటున్నారు. మీరేమో ఇంకా దాన్ని ఆయన ఏదో రేవంత్ రెడ్డి రైతులు కదా అని చెప్పేసి ఇస్తే మీరు దాన్ని కూడా రైతులు కదానా? అవును అవును, రైతులు ఏంది రాజ్యం ఏదన్నా? రైతులు వ్యవసాయం చేస్తేనే కదా మనం అన్నం తినేది. అవును, కాంగ్రెస్ రైతుల మీద ఎందుకు చిన్న చూపు అంటున్నా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉంటుంది. అంటే ఏ విషయంలో కట్టుబడి ఉంటుంది అంటున్నా? 6 గ్యారెంటీల విషయంలో. 6 గ్యారెంటీలు ఏ బొమ్మలు అయినాయి అంటున్నా? అరే చెప్తున్నాం కదా, అది రైతు భరోసా ఒకటి అయింది, 15,000 12,000 చేసింది కదా ఒకటి. అది సగం. మీకు ఏ కాలేదు? 6 గ్యారెంటీలల్లా ఇచ్చిన గ్యారెంటీలు కూడా సగం సగమే అయినాయి. కళ్యాణ లక్ష్మి పథకం నిన్న మేము విద్యార్థులాగా మేము నిన్న ఒక 2,000 మంది అమ్మాయిలను కలిసినాం మొన్న ఒక ప్రోగ్రామ్ మీద. కలిస్తే వాళ్ళు ఏం చెప్పినా, అన్న మీరు పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో తిరుగుతారు కదా అన్న, మాకు స్కూటీలు ఇస్తా అని చెప్పింది అన్న ప్రియాంక గాంధీ. మళ్ళీ ఏమైందన్న దాని గురించి అన్న? 2,000 పోస్టులు రాపిచ్చి పోస్ట్ బాయ్లెట్లు వేయించినాం. అమ్మ మమ్మల్ని అడిగితే ఏమొస్తుందమ్మా, ప్రియాంక గాంధీని అడుగురు, ఆమె అడ్రస్ చెప్తా అని వాట్సాప్ చేసిన వాళ్ళకి అడ్రస్. 2,000 పోస్టులు పోయినాయి ప్రియాంక గాంధీకి. వేర్ ఈజ్ మై స్కూటీ? మీరు ఇచ్చిన హామీలో స్కూటీ ఉంది, ఎక్కడ పోయిందని అడుగుతారు. ఇస్తారు. ఎప్పుడు ఇస్తారన్నా? సంవత్సరంలో ఇస్తా అని ఆమె కమిట్మెంట్ ఇచ్చినాక ఇస్తా అంటే 4 సంవత్సరాలలో 330 రోజులకి ఎప్పుడు ఇచ్చినా సరేనా? 5 సంవత్సరాల పీరియడ్లలో 4 సంవత్సరాల 300 రోజులకు ఎప్పుడు ఇచ్చినా సరేనా? అరే ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కటి అశ్వంత్ గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్నీ దాన్ని భూతద్దం పెట్టి మనం క్షుణ్ణంగా చూడడం కాదు. అంటే గవర్నమెంట్ నడిపియాలి కాబట్టి ఒక్కొక్కటి అమలు చేస్తూనే ఉంది. మొన్న 26 తారీఖున 4 పథకాలను ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పిండు ముఖ్యమంత్రి. అవుతున్నాయి అవి. రైతు భరోసా విషయమే కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లే కావచ్చు, లేకుంటే కొత్త రేషన్ కార్డులు కావచ్చు, అంటే అనేక, అంటే ఏదేదో ఇప్పటికే కరెంటు బిల్లు 4 చెప్పిన 2 రోజులకే ఎలక్షన్ కోడ్ ఉందని కూడా చెప్పిండు. అది మీకు వినవాలేదా? అవును, ఎలక్షన్ కోడ్ లేని దగ్గర కూడా చేసుకోమని చెప్పిండు కదా. ఇప్పుడు కోడ్ ఉన్న వాళ్ళకి అది అన్యాయమేనా? కోడ్ అంటే ఎప్పటికి ఉంటుందా? రేపు 27 తారీఖు నాడు అయిపోతుంది ఎమ్మెల్సీ, అయిపోయినాక మళ్ళీ ఇక్కడ అది అయిపోయినాక అనౌన్స్ చేసేది ఉండే కదా. ముందు ఎందుకు గుర్త గాలి మాట చెప్పుడు? ఎలక్షన్లో గాలి మాటలే. ఇప్పుడు కోడ్ అమలు అవుతుందని తెలిసి చెప్పాలి. మళ్ళీ కోడ్ అమలు అయినాక ఆగి ఎలక్షన్ అయిపోయినాక మళ్ళీ చెప్తే నీకు పోయేదేముంది? 10 సంవత్సరాలు మీరు రేషన్ కార్డు వేయలేరు అన్నాడు. మేము ఇది పెద్ద ఏమంటారు, అది పెద్ద విషయం అనుకోలేదు దీన్ని. మేము చారిత్రాత్మక అని అంటుండు కదా అక్కడక్కడ, అంత పెద్ద విషయం అనుకోలేదు దీన్ని. మనం మీ సేవలకు అప్పచెప్పినాం, వాడు చేసుకుని రెగ్యులర్ ప్రాసెస్ నడుస్తుంది. ఒకవేళ చనిపోయిన వాళ్ళు డిలీట్ చేస్తారు, పుట్టిన వాళ్ళు యాడ్ చేస్తారు రేషన్ కార్డులో. ఆ ప్రాసెస్ మీ సేవలో జరుగుతుంది రేషన్ కార్డులది. మేము ఎప్పుడు అది పెద్ద అనుకోలే, ఎప్పుడు పబ్లిసిటీ చేసుకోలేదు దానికి పబ్లిసిటీ కూడా డబ్బులు ఖర్చు పెట్టలేదు మేము ఎప్పుడు. ఈయన రేషన్ కార్డులది అది పెద్ద అంశం లాగా తీసుకొని దీన్ని పబ్లిసిటీ చేస్తే ఇక దానికి ఏమనాలి మనం? రేషన్ కార్డులో పెద్ద అంశం మరి. అట్లాగా మేము రెగ్యులర్ ప్రాసెస్, మీ సేవలలో రెగ్యులర్ ప్రాసెస్ పెట్టినాం మేము. ఈయన స్పెషల్ డ్రైవ్స్ పెట్టి చేస్తున్న విషయం అయితే మీకు తెలియదా? గ్రామ సభలు పెట్టి గ్రామ సభలలో అది ఇవాళ ఎందుకు చేస్తున్నట్టున్నాం? మేము ఎప్పటి నుంచో పెట్టినాం కదా. మీ సేవలో ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కదా. కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేరు కదా. ఇప్పుడు కొన్ని రేషన్ కార్డులు ఇచ్చినప్పుడు ఏ ప్రభుత్వం కూడా ఇన్ని నియమ నిబంధనలు పెట్టలేదు. ఈ ప్రభుత్వం పెట్టింది కాబట్టి అది పైలటే. అది పెద్ద సమస్యనే కదా అన్న. నువ్వు అన్నిటికీ 2 బండ్లు ఉన్నవానికి వైట్ రేషన్ కార్డు ఇయ్యా. 2 బండ్లు అంటే ఒక ట్రావెల్స్ నడుపుకుంటాడు, ఒక 2 వీలర్ ఉంటుంది, ఒకటి కార్ కొనుక్కొని ట్రావెల్స్ నడుపుకుంటాడు. ఆయనకు వైట్ రేషన్ కార్డు ఇయ్య అంటే ఎట్లా? 10 లక్షల బీమా రాదు, ఆరోగ్యశ్రీ బీమా 10 లక్షలు రాదు. అప్పుడు ఎట్లా వాళ్ళ పరిస్థితి? మీరే అంటారు ఆరోగ్యశ్రీని కూడా 10 లక్షలకు రెట్టింపు చేసిన ప్రభుత్వం ఇది. రెగ్యులర్ ప్రాసెస్ అన్నది. ఈ 5 సంవత్సరాలు కేసీఆర్ వచ్చినా చేస్తుండే. మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా చెప్పినాం కదా 5 లక్షల నుంచి 10 లక్షలు చేస్తామని. ఇప్పుడు సిస్టమ్ రెన్యువల్ అవుతుంటుంది, జనరేషన్ పాస్ అవుతుంటుంది. ఇప్పుడు ఇందిరాగాంధీ పీరియడ్లో
రూపాయి బియ్యం ఉండే, 2 రూపాయలు బియ్యం ఉండే ఎన్టీఆర్ పీరియడ్లో. దాని తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి రూపాయి చేసిండు, మేము ఫ్రీ చేసినాం. రెగ్యులర్ ప్రాసెస్ అది. అట్లా 5 లక్షలు 10 లక్షలు మేము కూడా చేస్తుండే. ఇలా గవర్నమెంట్, మా గవర్నమెంట్ వచ్చినా మేము 10 లక్షలు ఈజీగా చేస్తుండే. అవును, ఆ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి చేస్తుంది కదా. అది దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం కదా. ఒక 2-3 పథకాలు చేసిండు, ఫ్రీ బస్సు చేసిండు. దానికి ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయి? ఏమి ఇబ్బందులు ఉన్నాయి ఫ్రీ బస్సులో? బస్సులా ఇప్పుడు నేను ఒక మేల్ ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ ఇచ్చిండు, నేను పైసలు కడుతున్నా, నేను పైసలు కట్టి నిలబడాలనా? పైసలు కట్టి బస్సులో నిలబడాలనా? అంటే గతంలో నిలబడలే. గతంలో నిలబడాలంటే ఇప్పుడు నాకు గతంలో వాళ్ళకి ఫ్రీ లేదు, ఇద్దరికి పైసలు కట్టినాం, భార్యను కూర్చోబెట్టి భర్త నిలబడుతుండే. ఇప్పుడు అధికారం కోసము అనేక హామీలు ఇస్తారు, హామీలు ఇచ్చిర్రు, వాళ్ళకి అధికారం వచ్చింది, గెలిచిర్రు కాబట్టి ఆ ప్రభుత్వం వాళ్ళకి ఫ్రీ ఇస్తున్నది కాబట్టి ఇచ్చింది. మేము అదే చెప్తున్నామన్నా, అధికారం కోసమే హామీలు ఇచ్చిర్రు, వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి కాదు. ఇంప్లిమెంట్ అవుతుంది కదా ఇప్పుడు ఆ పథకము, అవమానం అవుతుంది కదా. నేను పైసలు కట్టి నేను నిలబడాలనా? అంత దౌర్భాగ్యమా నాకు? నేను ఇప్పుడు ప్రైవేట్ బస్సులో పోతా, బుక్ చేసుకుంటా. నేను కుంభమేళ నడుస్తుంది ఆడ, నేను ఇవాళ నైట్ బుక్ చేసుకుంటా. బస్కి నన్ను 1500 2000 ఉంటుంది టికెట్, బుక్ చేసుకుంటా. నా సీట్లో వేరే వాళ్ళు కూర్చుంటే నేను యాక్సెప్ట్ చేస్తానా? చేయవు. నేను పైసలు ఇచ్చినా కదా. మళ్ళీ ఇప్పుడు ఆ కాలంలో అంటే నాకు నా భార్యకు ఫ్రీ ఉంటుండే, అది ఇద్దరికి పైసలు కట్టాల్సి ఉంది. అర్థం చేసుకొని నా భార్యను కూర్చోబెట్టి నేను నిలబడుతుండే, ఇద్దరికి పైసలు కడుతున్నాం కదా అని. ఇవాళ నా భార్యను నేను కూర్చోబెట్టాడు తర్వాత పెట్టి నా భార్యకి ఇంకో పంచాయతీ నడుస్తుంది కూర్చొని కాడ బస్సులలో కొట్లాట. నేను అదే ఆపాలనా? లేదు నా పైసలు కట్టినా నేను ఫీల్ కావాలనా? ఏం చేయాలి? పంచాయతీ పెట్టినట్టే కదా ఇది. దీనివల్ల ఉపయోగం ఏంది? మీరేమో ఇట్లా చేస్తే ఇద్దరికి చేసేది ఉండే, మీరేమో ఇట్లా అంటున్నారు, ఓర్వలేకనే ఇట్లా బీఆర్ఎస్ నేతలు కావాలని. దాంట్లో ఓర్వంది ఏముంది? నీ కెమెరా తీసుకుపోదాం రేపు బస్సులకి, ఇద్దరం కలిసి పోదాం. ఈ నుంచి మన ఊరు కరీంనగర్ పోదాం, ఒక ఊరు సెలెక్ట్ చేసుకొని కరీంనగర్ ఇద్దరం పోదాం. ఎంత పంచాయతీ అయితే ఈ నుంచి అందాక గంట 2 గంటలు 2.5 గంటలు 3 గంటలు పడుతుండొచ్చు. ఆ 3 గంటలు రికార్డ్ చేయి, ఎన్ని పంచాయతీలు అయితేనే చూడు. అప్పుడు నన్ను తిట్టు. మీరు ఏదో ప్రతిపక్షంలో ఉన్నారు, అధికార పక్షాన్ని తిట్టాలని చెప్పి ఒక మాట అంటారు కదా తప్ప దాంట్లో నిజం లేదని నువ్వే అన్నాను. అప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తా. రోజు పంచాయతీ మహిళా దినం రోజు మహిళను ఎత్తి వాళ్ళగిన రోజు ఉంది ఈ బస్సు వల్లనే. పోయిన సంవత్సరం ఇదే మార్చి 8వ తారీఖు మహిళా దినోత్సవం జరిగిందా? మార్చి 8వ తారీఖు నెత్తిలు వాళ్ళకి. అదే మనం ఇచ్చే గౌరవం వాళ్ళకి. ఇప్పుడు మరి ఎట్లుందన్న ఇది? ఇప్పుడు విద్యారంగం ఎట్లా అనిపిస్తుంది మరి? ఎట్లా ఉంది? ముఖ్యమంత్రి చేతిలోనే ఉంది ఇప్పుడు, దానికి ఇంకా మంత్రి గీడ లేడు, ముఖ్యమంత్రి చేతిలో ఉంది. మొన్న రివ్యూ మీటింగ్ కూడా జరిగింది. మీరు ఇప్పటికీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో గురుకుల కమిటీ వేసుకొని, అంటే ఈ రాష్ట్రంలో ఉన్న గురుకుల పాఠశాలన్నీ తిరిగి అక్కడ నిద్ర చేశారు. అక్కడ విద్యార్థుల సమస్యలు ఏంటి, విద్యార్థులు ఎందుకు చచ్చిపోవాల్సిన అవసరం వస్తుంది, అక్కడ చనిపోతున్నారు గురుకుల పాఠశాలలో, ఆ ఫుడ్ పాయిజన్ ఏంటి, అవన్నిటి మీద మీరు పరిశోధనగా మీరు క్షుణ్ణంగా మీరు అక్కడ చూసిన వ్యక్తి, మీరు అందులో ఒక భాగం, కమిటీలో మీరు కూడా ఉన్నారు ఒక విద్యార్థి నేతగా. సో అక్కడ ఏంది మరి సమస్య, ఇంత అవస్థలు ఎందుకు ఎదుర్కొంటున్నారు విద్యార్థులు? ఫస్ట్ ఈ విద్యాశాఖ మంత్రి లేడు. మేమేమనుకున్నామంటే ముఖ్యమంత్రి చేతిలోనే విద్యాశాఖ, హోంశాఖ, కొన్ని ఇంపార్టెంట్ శాఖలు ఆయన దగ్గరనే పెట్టుకున్నాడంటే రాష్ట్రాన్ని ఎంత మంచి చేస్తాడో. అంటే ఇవి ముఖ్యమైన శాఖలు అనుకుంటుండే ఆయన. విద్య అనేది ముఖ్యమైన శాఖని, హోమ్ అనేది ముఖ్యమైన శాఖని. ఈ ముఖ్యమైన శాఖలు ఆయన దగ్గర పెట్టుకుంటున్నాడంటే మేము ఏమనుకుంటున్నామంటే ఇంకా కేర్ తీసుకుంటాడేమో దీని మీద, చాలా కేర్ తీసుకొని చాలా అడ్వాన్స్గా చేస్తాడేమో అని మేము అనుకున్నాం. అక్కడ చూస్తే అసలు దీనికి ఇంత రెస్పెక్ట్ లేదు, ఈ శాఖకి అసలు ఇంత మర్యాద లేదు. నేను మేడ్చల్ జిల్లా కన్వీనర్గా గురుకుల బాట అనే ప్రోగ్రామ్ పార్టీ ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు స్టార్ట్ చేసిరో దాని మీద మేడ్చల్ డిస్టిక్ మొత్తం తిరిగినా నేను. ప్రతి స్కూల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని గురుకుల స్కూల్స్ తిరిగినా. ఎక్కడ పోయినా నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు జీరో, నువ్వు దేంట్లో చూసుకున్నా సరే జీరోనే. ఫుడ్ మేము పోయి ఇన్స్పెక్షన్ పోస్తున్నాం. మేము ఒక 10 రోజులు ప్రోగ్రామ్ తీసుకున్నాం. అది ఫస్ట్ 2 రోజులు మాకు రెడ్ కార్పెట్ వేసారు. ఎవరు ప్రతి గురుకుల హాస్టల్ వార్డెన్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ మాకు రెడ్ కార్పెట్ వేసి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు ఫస్ట్ 2 రోజులు. 3వ రోజుకి ఇట్లా ఫ్లెక్సీ పెట్టారు గోడకి, గేట్కి. తల్లిదండ్రులు పర్మిషన్ లేకుండా ఇతరులు లోనికి రాలేదు, అందులో ముఖ్యంగా బీఆర్ఎస్వి నాయకులు అసలే రావద్దు అని విద్యార్థి విభాగం నాయకులు అస్సలు రావద్దని ఫ్లెక్సీలు వేసి పెట్టారు.
3 రోజులు గురుకుల బాట ప్రోగ్రామ్ చేస్తే 10 రోజులలో 3 రోజులు అయితే 4వ రోజు నుంచి ఓ రోజు కీసర పిఎస్, ఓ రోజు గట్కేసర్ పిఎస్, ఓ రోజు కుత్బులాపూర్ పిఎస్, రోజు అరెస్ట్లే. మిమ్మల్ని అరెస్ట్ మేము ఆ ఫ్లెక్స్ చూడాలి, దాని ముంగట ధర్నా చేయాలి, మమ్మల్ని వచ్చి అరెస్ట్ చేయాలి వాళ్ళు. అదే ప్రాసెస్ జరుగుతుంది. మా ఈ 10 రోజులు కాగానే మినిస్టర్లు ఎమ్మెల్యేలు పోయి ఆడ తిని భోజనం చేసి వచ్చారు. ఎందుకంత భయం? మేము వస్తే తప్ప దానికి రెస్పాన్స్ ఉంటుందా? 54 మంది పిల్లలు చచ్చిపోయారు అలా. ఎందుకు? కారణం ఏంటి? కారణం ఏంటి అని అంటే ఆయన గవర్నమెంట్ నుండి కారణం ఏంటి నన్ను అడిగితే ఎట్లుంటుంది అన్న? ఇప్పుడు మీరు నేను సందర్శించినప్పుడు నేను చూసిన కారణాలు ఏంటంటే వాళ్ళకి టైంకి వేతనాలు వస్తలేవు, ఓకే, కాంట్రాక్టర్లకు పైసలు వస్తలేవు. సార్ పైసలు వస్తలేవు ఏం చేయాలి? నాసి రకమైన ఫుడ్ పెట్టడం 100%. కూరగాయలు కూడా లాస్ట్కి మిలిగిన కుప్ప పోసి 30 రూపాయలకు తీసుకుపోతారు మిలిగిన కూరగాయలు. ఇప్పుడు లివైస్ షర్ట్ ఉంటుంది బ్రాండెడ్ది, 50,000 ఉంటుంది షర్ట్, 5,000 ఉంటుంది షర్టు. 5,000 షర్టుకి పొక్కుంటే మనం తీసుకుంటామా? లేదు, తీసుకో. దాని రంధ్రం ఉంటే ఏం చేస్తున్నాడు? ఆ షర్ట్ తీసుకొని ఎర్రగడ్డలు అమ్ముతాడు, 250 రూపాయలు 300 రూపాయలు తీసుకుంటారు. అదే రకంగా మంచి కూరగాయలు లేకుండా ఏవైతే కుప్పపోసి లాస్ట్ మిలిగిన అమ్మేస్తారో ఆ కూరగాయలు అన్నీ తెచ్చి హాస్టళ్ళల్లో వాడుతున్నాం. ఎందుకంత దౌర్భాగ్యం అంటే బిల్లులు వస్తలేమంట. మరి ఎమ్మెల్సీ ఏమో కోదండరాము సకాలంలో అందరికీ విద్యా కోదండరాము మంచోడు అని అన్న ఉస్మానియా యూనివర్సిటీలో కోదండరాము గురించి పాట పాడాడు. ఎక్కడుండయా కోదండరామ్ అని. ఆ రోజు మేము ఎంత రెస్పెక్ట్ ఇచ్చినాము ఉద్యమ టైంలో, జేఏసీ చైర్మన్ చేసినాము. ఆయన మాటనే, ఆయన ఒక్క పిలిపిస్తే రాష్ట్రం అంతా అగ్నిగుండంగా మారింది. ఆ రోజు సాగరహారమే కానీ మిలియన్ మార్చే కానీ ఒక్క మాటకి స్పందించినాం విద్యార్థి నాయకులం కానీ ప్రతి ఒక్కరం. ఏ రాష్ట్ర నలుమూలలో ఉన్న 404 కోట్ల ప్రజలు ఈయన ఒక్క మాట కోసం వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి. ఇవాళ ఆయన మాట్లాడుతుంటే చాలా దౌర్భాగ్యం అనిపిస్తుంది. ఉద్యోగులకు జీతాలు పడ్డాయి, రాష్ట్రం సత్యశ్యామలంగా ఉంది, ముఖ్యమంత్రి మంచోడు, ముఖ్యమంత్రి సేవ ఎననీయ లేదు, గతంలో ఎప్పుడు జరగని సేవ అయినది అని అంటుండు. ఓటుకు నోటు కేసులా దొరికినప్పుడు ఈయన చూసిండు, దగ్గరుండి చూసిండు. ఇవాళ కూడా దగ్గరుండి చూస్తుండు. ఆయనకి డిఫరెన్స్ కనిపిస్తలేదేమో, అక్కడ దొంగతనమే ఇక్కడ దొంగతనమే. కానీ ఈయనకి దేవుడు ఎట్లా అయిండో మాకు అర్థమవుతుంది. కోదండరామ్ గారికి రేవంత్ రెడ్డి గారు దేవుడు. ఎమ్మెల్సీ మేము ఇవ్వకుండేనా మా దగ్గరికి వస్తే? అంటే మాట్లాడేటోళ్ళకి అందరికి ఇస్తారా? మాట్లాడేటోళ్ళు కాదన్న, ఆయనకు ప్రొఫెసర్ అని రాష్ట్రమే ఆయన చేతిలో పెట్టినాము. జేఏసీ చైర్మన్ ఇచ్చి నీకు ఒక ఎమ్మెల్సీ చిన్న పదవి ఇవ్వకుండేనా? ఆ రోజు ఆయనకు అది నచ్చదు. ఆయనకి ఏంటంటే మొత్తం నాకే అప్పేపాలి, జేఏసీ ఎట్లా అప్పేపారో అట్లా ఇవాళ పార్టీ బాధ్యతలు కూడా నా మాట వినాలి అని. ఇవాళ 2 మాటలు ఈయన విన్నాడు కాబట్టి ఆయన అంతా లాలూచి చేస్తుండు, చెంచగిరి చేస్తుండు. ఆయన చదువుకున్న ప్రొఫెసరు ఆ విలువలు అన్నీ వదిలేసి ఈ దొంగకి పట్టం కడుతుండు. ఓకే, మరి ఆకునూరు మురళిగడ ఇక్కడ విద్యా వ్యవస్థ అస్సలే బాగలేదని గత ప్రభుత్వం మీద అనేక మార్లు దుమ్మెత్తిపోయడం జరిగింది. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు? ఇలా మాట్లాడే వాళ్ళని ఎక్కడిదక్కడ కొంతమందికి ఫైనాన్షియల్ హెల్ప్, కొంతమందికి పదవులు అన్నీ జరిగింది. ఎక్కడక్కడ వాళ్ళు సెటరేట్ అయ్యారు. ఏ విషయం ఎక్కడ అన్యాయం జరుగుతలేదు అన్నట్టే వాళ్ళు సైలెంట్గా వ్యవహరిస్తారు. ఓకే, రైట్. ఇంకో విషయం ఈ బలమూరు వెంకట్ ఉన్నాడా, ఆ రోజు ఇంతింత కట్ట పేపర్లు విద్యా వ్యవస్థ ఎన్ఎస్యుఐ చైర్మన్, ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్, అది ఇది అని ఎలక్షన్స్ అది ఇది అని హడావిడి చేసిండు. రాష్ట్రం అంతా అల్లకల్లోలం అవుతుంది కేసీఆర్ పీరియడ్లా అని ఇంతింత ఫైళ్ళు పట్టుకొని కేసులు వేసి వచ్చిండు. ఇవాళ ఫైళ్ళు తీసుకుపోయి కేసు నీకు వస్తలేదా? 54 మంది మీ విద్యార్థులు చచ్చిపోతే నీకు అనిపిస్తలేదా? కేసీఆర్ పాస్పోర్ట్ ఏడుంది సీజ్ చేసిన, ఈయన పాస్పోర్ట్ ఏడుంది? రేవంత్ రెడ్డిది ఏసీబీ వాళ్ళ దగ్గర ఉంది. ఈయన గురించా మనం మాట్లాడేది? పబ్లిక్ దయదలిస్తే ముఖ్యమంత్రి అయిండు. ఈయన ముఖ్యమంత్రి దాంట్లో పందిని తీసుకుపోయి పల్లకిలో పెడితే ఎట్లుంటుందో అట్లున్నాడు అంతే. ఆయనకు ఒక 1% కూడా ముఖ్యమంత్రి అర్హత లేదు ఆయనకి. మీరు ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి 8 అన్నదమ్ములను కూర్చోబెట్టి మాట్లాడమన్నాం, ఇట్లనే మాట్లాడతాము. కేసులకు భయపడేది లేదు. కేసులు ఏం కొత్త కాదు మాకు. మా రామన్న నిన్న ఈడీ ఏసీబీ అన్నీ అయిపోయినాయి, ఆయన ఇంటికానే ఉన్నాడు, లోపల వేయలేకపోయాడు. ఆయనకి ఇంట్లో రేవంత్ రెడ్డికి పెళ్ళం బాధ ఎక్కువైపోయింది.
నిన్ను నీ బిడ్డ పెళ్ళికి ఇంట్లో వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోయారు. నువ్వు ఇలా ఆయన లోపల వేయలేకపోతున్నావు అని ఆయన ఇంట్లో ప్రెజర్ ఎక్కువైపోయింది ఆయనకి. అందుకే ఇవన్నీ లేకుంటే రామన్న మీద ఏం దొరకలేవు ఆయనకి, ఏం దొరుకుతుంది. ఓకే, ఎంత దేలాడిండు, ఆ ఓరియోస్ విల్లాస్కి పంపించిండు, పొంగులుండి చెప్తాడు బాంబు వెళ్తుంది రేపు అని. ఆ బాంబు ఢిల్లీలో వెళ్ళింది. అంతేనా? ఢిల్లీలో వెళ్ళింది ఇవాళ. ఒక ఒక మహిళకు ముఖ్యమంత్రి ఇచ్చిరాడా, ఈయనకి ఏమొచ్చినాయి ఇట్లా చూపించింది గుండు సున్నా, గాడిద గుడ్డు అదే కనిపించింది నాకు. ఈడు ఎక్కడ కాలు పెడితే అక్కడ నాశనమే. పుట్టోనికి పుట్టడి బుద్ధులు అంటారు కదా, అదే వివరిస్తున్న వీడు. వీని బుద్ధులు ఏవి రాష్ట్ర మంచి జరగడానికి పనికొస్తలే, రాష్ట్రానికి మంచి జరగడానికి పనికొస్తలే. కానీ ఇలా 7 మంది ఎనుములు అన్నదమ్ములు ఉన్నారు కదా, వాళ్ళకే మంచి జరుగుతుంది. నిన్న ఒకటి బీసీ సమావేశంలో మాట్లాడాడు. అంటే 42% ఇట్లా చేస్తున్నాం, కులగాన చేసి కులగానలో జనగాన అని చెప్పి బీసీ రిజర్వేషన్ విషయంలో. అంటే నేను చరిత్రలో నిలిచిపోయే ముఖ్యమంత్రిని అంటుండే ఆయన. అంటే బీసీలకు న్యాయం జరిగింది అంటే ఇలాంటి సర్వే ఏ ముఖ్యమంత్రి చేయించలేడు ఈ దేశంలో, ఎక్కడెక్కడ కాలేదు, నేనే చేయించా ఈ సర్వే, కంపల్సరీ బీసీలు దీన్ని అంగీకరించాలంటున్నారు. మీరేమంటారు దీనికి? నేను అదే చెప్తున్నానా, ఎక్కడ పోయినా చారిత్రాత్మక అని అంత పెద్ద పెద్ద పదాలు వాడుతుండు, మాటలు వాడుతుండు. బీసీలు 42% రిజర్వేషన్ కోసం ఫైట్ చేస్తారు, అది ఒక మంచి కాజ్. ఈయన హయాంలో మేము ఒక పర్సెంటేజ్ చెప్తే, ఈయన హయాంకి 5 సంవత్సరాలు, మా 10 సంవత్సరాల పాలన తర్వాత ఇది 1 సంవత్సరం, 11 సంవత్సరం కదా. బీసీలు పుట్టి పెరుగుతారా లేకుంటే చచ్చిపోతారా బీసీలు అంతా? అంటే కొంతమంది పుడతారు, కొంతమంది వస్తారు. అది ఎక్కువ మంది చచ్చిపోయి ఎక్కువ మంది పుడతారా? లేదు, రేషియో ఉంటుంది కదా దానికి, ప్రాపర్ రేషియో ఉంటుంది. కానీ గతం కన్నా అయితే తక్కువ కారు కదా. మరి తక్కువ చూపిస్తే ఎట్లా? మేము రాష్ట్రం స్ట్రింగ్ ఆపరేషన్ లాగా ఒక 2 రోజులు ప్రోగ్రామ్ చేసుకొని స్టేట్ అంతా ఎక్కడున్నాడు, అమెరికాలో ఉన్నాడు కానీ ఎక్కడున్నాడు కానీ, ఇట్లా ఈ తారీఖు మనం సర్వే పెడుతున్నాము, అందరూ రాష్ట్రంలో ఎక్కడున్నా ఇక్కడికి ఎవరింటికి వాళ్ళు రావాలని చెప్పి పిలుపునిచ్చి 2 రోజులు దానికి ఎంత బడ్జెట్ అయినా సరే వాళ్ళు పట్టించుకోకుండా కేసీఆర్ ఒక మంచి సర్వే, సమగ్ర కుటుంబ సర్వే అని ఒకటి తీసి దాని రిపోర్ట్ తీసి వెబ్సైట్లో పెట్టినాం అఫీషియల్గా. మేము ఎక్కడ దాచుకోలేము, అఫీషియల్గా వెబ్సైట్లో పెట్టినాం. ఈయన దానికన్నా ఎవడన్నా పెరుగుతారు కానీ తగ్గుతారా? నువ్వు ఏ రేషియో చూసుకున్నా, సచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నా, బతికిన వాళ్ళు తక్కువ ఉన్నా కానీ ఆ క్యాల్కులేషన్ చేసి చూసినా కదా. మరి ఓసీలలో బాగా పెరిగిర్రు, ఓసీలో పెరిగిరు, బీసీ చూపించింది కదా. ఎట్లయితుంది అన్న, ఓసీలో పెరిగి బీసీలో తగ్గుతారా? కులం మార్పిడి జరిగిందా? అదే ఆయన కూడా ముఖ్యమంత్రి కదా అంటుండు. నేను ఎక్కడన్నా బీసీ ప్లస్లా ఓసీలను పెట్టినా, ఇట్లా రాసిన్నా ఎక్కడన్నా, మీరు అది చూపెట్టండి, ఏదో కావాలని అబద్ధాలు. అన్న నేను ఒకటి చెప్తా, నేను ఆ పోస్టర్ కూడా తెచ్చిన, బయట ఉంది. ఇంటికి ఒక పోస్టర్ అంటించారు ఇట్లా, రేవంత్ రెడ్డిది. ఆయనకు వచ్చింది ఇష్టం వచ్చింది రాసుకొని పోయిండు. నా ఇంట్లోనే, నా ఇల్లు చూస్తే అందరికి టీఆర్ఎస్ ఇల్లు అని అందరికి తెలుసు. నన్ను చూస్తే మా ఇంటికాడికి వస్తే ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు అడిగినా పలానా ఇల్లు లేదంటే ఇది చెప్తారు. నా ఇంటికి కుట్టి స్టిక్కర్ అంటించిపోయాడు. నేను ఏ కులము ఏందని కూడా నన్ను అడగలేరు, మా అమ్మాయి అని అడగలేరు, మా పిల్లల్ని అడగలేరు, మా భార్యని అడగలేరు, ఎవరిని అడగలేరు. అట్లా ఇప్పుడు నా బస్తీలోనే, నా వార్డులోనే నన్నే విడిచిపెట్టారంటే ఎంతమంది విడిచిపెట్టారు? వాళ్ళ గురించే కదా మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ నడుస్తుంది కదా. 2 సార్లు చేస్తారా అనేదన్నా? 2 సార్లు 3 సార్లు చేస్తారా? రాష్ట్రం అంతా ఒక రోజు పిలుపునియ్యి, ఎవరింటికి వాళ్ళు చేరుకోవాలని చెప్పు. ఒక్కటే రోజు చేయి, ఒక 3 రోజులు ప్రాసెస్ చేయి, 100% 3 రోజులలో అయిపోవాలని. అట్లెందుకు చేస్తాడు? మొన్న ఫస్ట్ ఒక సర్వే చేసిండా, యుద్ధమకారులకు 250 గజాలు చదరపు గజాలు అని చెప్పి పెద్ద పెద్ద చారిత్రాత్మక అనే మాటలు మాట్లాడిండు. అవన్నీ తీసుకొని ఎర్రగడ్డ ఫ్లైఓవర్ మీద పడేసిండు, పేపర్ నింపిన ఫామ్లన్నీ. ఆడ మూసి డంపింగ్ యాడ్ ఉంది కదా, ఆ డంపింగ్ యాడ్లు ఉన్నాయి పేపర్లన్నీ. అలాంటి ₹1.5-2 ఇచ్చి మేము ఎంట్రీ చేయించాము అన్నాడు. మళ్ళీ డంపింగ్ యాడ్లు ఎందుకున్నాయి పేపర్లు? అంటే ఈయన ఎక్కడ ఏది చేసినా అన్ఫినిష్డ్ చేసిండు. మళ్ళీ రాష్ట్రంలో అత్యధిక తిట్లు తిన్న ముఖ్యమంత్రి ఈయన ఒక్కడే. ఆ రోజు ఇందిరాగాంధీ ఏమన్నది, గరీబీ హటావో దేశ్ బచావో అని అన్నది. ఈయన గరీబీ గర్ హటావో గరీబీకి రోడ్ పే లావో అని పెట్టిండు. అంటే
హైడ్రా పేరు మీద గరీబోలు ఇల్లులు కూల్చాలి, గరీబోలు రోడ్డు మీదకి రావాలి. ఆ ఇల్లు కూల్చిన వాళ్ళకి అందరికీ కావచ్చు, లేకుంటే ఇట్లా మూసి పక్షాలను పక్కకున్న వాళ్ళని అందరినీ కాల్ చేయించేసి అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు కదా. డబుల్ బెడ్రూమ్లో ఇల్లు ఇచ్చిందని చెప్పి ఇదే మీ ఆద్య టీవీలో నేను చూసిన. వాళ్ళ పెన్లాం నుండి మనం వాళ్ళ బిడ్డ నుండి మనం అంటారు పబ్లిక్. అదే డబుల్ బెడ్రూమ్ ఇంట్లో వాళ్ళ పెన్లా నుండి మనం వాళ్ళ బిడ్డ నుండి మనం మొన్ననే పెన్లైంది కదా, అల్లుని తీసుకుపోయి బిడ్డ నాడు ఉంచిరా అని అంటారు. ఎందుకు కోకాపేటలు అందరికి 100 గజాలు, అక్కడ ₹1 100 కోట్లు పోతుంది కదా, అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కదా, అందరికి 100 గజాలు చేసి కట్టుకోకపోతే చెప్తాను కొట్టాలని. వాళ్ళు నీకు 100 గజాలు ఇచ్చినాక గరీబోలు కట్టుకోరా, ఈడ నీకు ఎంత వాల్యూ పోతుంది? హైడ్రా మనం మూసి చుట్టుపక్కల ప్రాంతాలలో ఎంత వాల్యూ పోతుండొచ్చు? గవర్నమెంట్ వాల్యూ 10,000 15,000 ఉండదు. నీకు ఆడ 100 కోట్లు అఫీషియల్గా చూపించినాం కదా కోకాపేటలా, నువ్వు వీళ్ళని తీసుకోపోయి ఆడ 100 గజాలు వీళ్ళు పోయి ఉండరా? నీకు ఆడ 100 గజాలు జాగిస్తే ఉండడా? ఉంటాడు. పాలాభిషేకం చేస్తారు నీకు, పనికి రాకుండా పాలాభిషేకం చేస్తారు నీకు. సీఎంకి ఆయన సీఎంగా పనికి రాకున్నా కానీ ఈ పని చేస్తే పాలాభిషేకం చేస్తారు. అట్లాంటి ప్రజల మీద నీకు ఎందుకంత? ఏం సాధిస్తావు? ఈడంటే మూసి ప్రక్షాళన చేస్తున్నాను అన్నావు. ఇప్పుడు నిన్న జగదుర్గుట్ట ఒక ప్రాంతం ఉంది, రంగరాజు సార్ అడిగి వేయండు పోయి నిన్న గులగొడుతుండు. జేసీబీకి అడ్డం ఒక పిల్లాడు వండుకున్నాడు, పోలీసులను పెట్టి గుంజి గులగొడుతుండు. ఆడ ఏముంది? చెరువు ఉందా? నాల పోయింది చిన్నది. ఆ నాలకి నీళ్ళు ఎప్పుడైనా ఫ్లడ్స్ వస్తే తప్ప ఆ నాలకి వెళ్ళి నీళ్ళు చాలా తక్కువ. మీరు ఆ లోకల్ ఎవరైనా కనుక్కుంటే, కుబ్దలాపూర్ మున్సిపాలిటీలో ఎవరైనా కనుక్కుంటే చెప్తారు, దాంట్లో చాలా తక్కువ ఫ్లో వాటర్. ఎప్పుడు ఎండిపోయి ఉంటుంది ఆ నాల కనబడుతుంది, చూసినప్పుడల్లా నాల ఎండిపోయి ఉంటుంది. అట్లా ఆయన నాలాకి 100 మీటర్ల దూరమే ఉంది ఆయన ఇల్లు. 100 కాదు 300 అంటున్నట్ట ఇప్పుడు. మళ్ళీ నీకు కంఫర్ట్గా ఉన్నప్పుడు ఒకటి, నీకు కంఫర్ట్గా లేనప్పుడు ఒకటి, నీకు రాజ్యంగా ఎట్లా చేయాలనిపిస్తే అట్లా. ఇలా ఒక్కొక్క బిల్డరు, మీకు బిల్డర్ వ్యవస్థ తెలుసు కదండి, డెవలప్మెంట్ తీసుకొని సైటు కట్టుకొని అమ్ముకొని ప్లాట్లు చేస్తాడు. గవర్నమెంట్ వచ్చినాక 3వ నెలకి రిజిస్ట్రేషన్ అయింది, 3వ నెలకి 12వ నెలలో గులగొట్టిరు. ఇలా తప్పు ఓడి చేసినట్టు ప్రభుత్వమే. ఇక మళ్ళీ దాంట్లో నువ్వు చేసిన తప్పును కూడా నువ్వు రెక్టిఫై చేసుకున్నట్టు. అది నువ్వు తప్పేందుకు చేయాలి? ఇక తెలంగాణ అంటే ఎందుకు పోవాలి, ఎందుకు ఎత్తేయాలి అన్నట్టు ఉంటుంది. నువ్వు తప్పేందుకు చేయాలి, ఎందుకు మళ్ళీ రెక్టిఫై చేసుకోవాలి? ఓకే. హైడ్రా అనేది ఆయన ఏంటంటే అందరినీ, ఎవడు ఇల్లు కట్టాలన్నా బిల్డర్ వ్యవస్థ మీకు ఇప్పుడు చెప్పినా కదా, బిల్డర్లు బాగుంటే, రియల్ ఎస్టేట్ బాగుంటే కొన్ని 100 మందికి ఉపాధి దొరుకుతుంది. పెయింటర్లు కానీ, మేస్త్రీలు కానీ, లేబర్ కానీ. ఒక సైట్ నడుస్తే 1 సంవత్సరం పని నడుస్తుంది. ఒక బిల్డర్ ఒక సైట్ నడిపితే, ఒక 50 ఫ్లాట్ల బిల్డింగ్ నడిపింది అనుకో, 1 సంవత్సరం పని నడుస్తుంది. 100 మందికి పని దొరుకుతుంది, 1000 మందికి పని దొరుకుతుంది అన్న. ఇప్పుడు రోజు 100 మంది లెక్క వేసుకుంటే, ఇప్పుడు ఫస్ట్ మేస్త్రికి పని నడుస్తుంది, మేస్త్రి వాళ్ళు పని చేస్తుంటారు. అట్లా ఒక్కొక్క దాని మీద 1000 మందికి పని దొరుకుతుంది, ఉపాధి దొరుకుతుంది. మరి ఎందుకు వాడిపోయినట్లా రియల్ ఎస్టేట్? నువ్వు ఎక్కడ పోతే అక్కడ హైడ్రా ఎన్ఓసి ఇవ్వాలంట. ఇది మన కొత్త చట్టం ఇది. హైడ్రా ఎన్ఓసి అనేది ఎక్కడ నిన్నమా? లేదు. మున్సిపల్ ఎఫ్టీఎల్ ఉన్నా, బఫర్ జోన్లు ఉన్నా, ఫుల్ ట్యాంక్ లెవెల్లో లేకపోయినా, ఇప్పుడు చెరువు నుంచి కొంచెం ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంటుంది ఎఫ్టీఎల్ జోన్, ఆ నుంచి ఉండాలంటే ఎవరు ఇవ్వాలి? జిహెచ్ఎంసీ వాళ్ళు ఎన్ఓసి ఇవ్వాలి. హైడ్రా ఎన్ఓసి ఇవ్వాలంటుండు. బిల్డర్ భయపడుతురు, సగం వెళ్ళిపోయారు ఆంధ్రాకి. ఓకే. ఈడ ఈ భయం బతుకు రా, మన పైసలు మనం పెట్టుకుని వీళ్ళకి భయపడేది ఎందుకు అని చెప్పి సగం వెళ్ళిపోయినాయి. కొన్ని కంపెనీలు కూడా ఆంధ్రాకి పోయినాయి. 8 మంది ఎంపీలు ఈడ ఉన్నాడా ఈయనకి? ఒక పైసా వచ్చిందా ఢిల్లీ నుంచి? బీజేపీ ఉంది కదా ఇక్కడ, బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు కదా. బీజేపీ వాళ్ళు 8 మంది ఉన్నారు. అవును, మినిస్టర్లు కూడా ఉన్నారు కదా ఈ రాష్ట్రంలో. ఇద్దరు సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు. అవును. మళ్ళీ ₹1 తెచ్చిరా? ₹1 తెచ్చిరా ఇడికి? నీకు ఎవరనికి రాదా? కేసీఆర్ మీద ఎవరుతాడు? పైసలు ఇయ్యని మీద ఎవరాలి కానీ ఈ పడేసిన ఆయన మీద ఏం వరుతారు? గవర్నమెంట్ ఆయనని ప్రతిపక్ష హోదా ఇచ్చింది. పొద్దుగా లేస్తే ఏ స్పీచ్లో అయినా కేసీఆర్ పేరు లేకుండా స్పీచ్ అన్న కాదు. స్పీచ్ 30 మినిట్స్ ఉందనుకో, 10 మినిట్స్ కేసీఆర్ గురించే మాట్లాడతాడు. రాసుకుంటారు షెడ్యూల్. అవును అంటుండు. మరి అందుకే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండానే చేస్తా ఈ రాష్ట్రంలో అంటుండు ముఖ్యమంత్రి. దీన్ని ఎట్లా చూడాలి? ఆనవాళ్ళు చేయాలంటే ఫస్ట్ ఆ ప్రతిభవన్ గులగొట్టాలి.
రైట్. సెక్రటేరియట్ గులగొట్టాలి, అంబేద్కర్ విగ్రహం తీసేయాలి. తీసేస్తాడా? అంత కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసేయాలి. కేసీఆర్ ఒక మాట అంటాడు ఎప్పుడు, ఈ మొగోడు నన్ను అడుగుతాడు కేసీఆర్ పథకాలు ఎవరైనా ఇంటికి చేరినాయా అని అడుగుతాడు. చెప్పమని ఎవరింట్లో ఎవరికి పథకాలు లేవని. ఏదో ఒక ఇప్పుడు నేనున్నా, మా నాయనకు 60 ఏళ్ళు, మా అక్కకు మా చెల్లెకి మొన్న పెళ్లి చేసినాం, ₹1,00,000 వచ్చినాయి, మా నాయనకు పెన్షన్ వస్తుంది. ఏదో ఒక పథకం అయితే కేసీఆర్ది వాస్తవానికి రాష్ట్రంలో ప్రతి గడపకు తాటింది. 200 నుంచి 2,000 చేసిన గుర్తుపెట్టుకుంటామా? 2,000 నుంచి 4,000 చేసా అని చెప్పి ఆ 2,000 కూడా ఇయ్యను గుర్తుపెట్టుకోవాలన్నా పబ్లిక్. 200 ఉండే 2,000 చేసిండు, ఆయనను గుర్తుపెట్టుకోవాలన్నా. 2,000 నుంచి 4,000 చేస్తా అని ఆ 2,000 కూడా చక్కగా ఇయ్యను గుర్తుపెట్టుకోవాలన్నా. గవర్నమెంట్ చేసిన దానికి ప్రజలు ఎవరిని గుర్తుపెట్టుకోవాలి? ఇద్దరిని గుర్తుపెట్టుకుంటారు ప్రజలు. అదే ఇద్దరిని గుర్తుపెట్టి ఎవరికి ఏం చెప్పాలా, ఏ గుణపాఠం ఎట్లా చెప్పాలో అట్లా చెప్తారు. అందుకే ఏ ఎలక్షన్ కోసమైనా వెయిట్ చేస్తున్నాం మేము. ఏ చిన్న ఎలక్షన్ పెట్టు మనం, రేపు స్థానిక సంస్థలు రిజల్ట్ చూడు, మన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఢిల్లీలో ఎట్లా వచ్చిందో రిజల్ట్ ఇక్కడ కూడా అట్లనే వస్తుంది. పబ్లిక్ డైరెక్ట్ డిసైడ్ అయిపోయాడు. వాళ్ళ నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఐటీ కంపెనీలో వర్క్ చేస్తాడు. ఆయన స్టేటస్ పెట్టుకుంటున్నాడు కేసీఆర్ది. అరే నీకు దీంట్లో సంబంధమే లేదా పార్టీలో, నువ్వెందుకు పెట్టుకుంటున్నారా అని అడిగిన. అరే మంచిగా ఓడి చేసినా మంచిగా అంటుండు. మేము అసెంబ్లీ సాక్షిలో చెప్పినాము 108 వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిన పథకం నేను పర్సన్ అయినా అని కేసీఆర్ చెప్పిండు. సార్ మీరు గమనింటారు సార్, యాక్సిడెంట్ అయితే 2 నిమిషాల్లో 108 వస్తుందని ఆ లోకల్ వాళ్ళు ఫోన్ చేస్తే 108 2 నిమిషాల్లో వచ్చిందంట. అరే ఆయన అప్రిషియేట్ చేసి ఆయన స్కీమ్ని అసెంబ్లీలో ఆయన చెప్పిండు, మంచి ఎవరు చేసినా మంచి అని. అవును రైట్. ఇవాళ నువ్వు మంచి చేయి, 6 గ్యారెంటీలు అమలు చేశారు. రేపు పొద్దున మాకేం పని ఉంటుంది? పనే ఉండదు, చెప్తాను కొడతాడు అని రోడ్డు మీద తిరిగితే మళ్ళీ ధర్నా చేస్తే మేము సిగ్గులు ఎదురానికి 6 గ్యారెంటీలు ఇచ్చినాక మళ్ళీ ఏం తిరుగుతున్నారు రోడ్డు మీద అంటారు నన్ను. అన్నారా? తెల్ల షర్ట్ వేసుకొని పింక్ కండ వేసుకొని రోడ్డు మీద కూర్చుంటే చెప్తాను కొడతారు పబ్లిక్. 6 గ్యారెంటీలు ఇచ్చినాక నీకేం సిగ్గులేదురా మళ్ళీ ఎందుకు పోతున్నారు అని జరిగంటారు. ఇచ్చినాక ఇవ్వకుండా పోకపోతే ఏమంటారు? కేసీఆర్ సార్ కిదరే అని అడుగుతుండు ఒక్కొక్కడు, ఇల్లు గులో కొడుతుండే. వాడు పాండబ్బ కింద చిన్నది, నీకేం లాస్? నిన్న ఒక ఆయన టీ స్టాల్ పెట్టుకుండు, కింద కేటీఆర్ ఫోటో పెట్టుకుండు, జేసీబీ పెట్టి దాన్ని మొత్తం ఎక్కించి ట్రాక్టర్లు ఎక్కించి తీసుకుపోయాడు. ఏమొస్తుంది నీకు అట్లా చేస్తే? వన్ మనసు గెలుచుకొని వానికి నీ ఫోటో పెట్టుకున్నట్టు చెయ్యి. కేసీఆర్ కన్నా రేవంత్ రెడ్డి మంచివాడు రా పెయింట్ వేయరు దీనికి, మళ్ళీ రేవంత్ రెడ్డి ఫోటో పెట్టురా అదే. నువ్వు వాని మనసు గెలుచుకో, నీకు అది రాదు అని మీ మొత్తం గులగొట్టించేది. గెలిచిన తెల్లారే సెక్రటేరియట్లో మట్టి రూసింది దానికి కేసీఆర్ అనే పేరుకి. ఇంకా ఈయన కేసీఆర్ వాళ్ళు తీసేస్తాడా? ఫిజికల్గా తీసేయచ్చేమో కానీ మనుషులకి వెళ్ళి ఎవరైతే తీయలేడు కదా. మనుషులకి వెళ్ళి తీసేయగలుగుతారా కేసీఆర్ని? తీసేయలేడు. ధర్నా చేస్తూ ఫామ్ హౌస్ కాడికి పోయి సార్ బయటికి రా అని, నువ్వు వస్తావా మేము రావాలి లోపలికి. వచ్చిండు కదా మొన్న బయటికి వచ్చిండు. ఇప్పుడు ఎట్లుండబోతుంది మరి మీ కార్యాచరణ ఎట్లుండబోతుంది? మొన్ననే చెప్పిండు, ఈ 25 సంవత్సరాలు మాది ప్రిలిమినరీ ఉంది, చేసుకోవాలి, శాంతియుతంగానే చేసుకుంటాము. సిల్వర్ జూబ్లీ 25 years సిల్వర్ జూబ్లీ చేస్తాము. అది అయిపోయినాక ఇంకా ఈయన ఇట్లనే మొండి వైఖరి నడుస్తుంది అనుకోయినది. పార్టీ కొన్ని సిద్ధాంతాలు చెప్పారు, అవి మనం బయటికి చెప్పొద్దు, చెప్పినాం దాన్ని ఆ రకంగా చేస్తాము, ఇక ఎవరికి భయపడేది లేదు. ఆయన చెప్పిండు కదా ఎట్లా కొడతా గట్టిగా కొడతా అని. పెద్ద మనిషి అంత పెద్ద మనిషి గట్టిగా కొడతా అని మాట్లాడినంటే మా సపోర్ట్ లేకుండా అంటాడా? మేము సోల్జర్స్ లాగా పని చేయండి ఆయన అట్లా అంటాడా? రెడీగా ఉన్నాం మేము ఆయన కొట్టనీకే, రాని ఆయన బయటికి. ఇంకొక 2 స్కీమ్లు ఏమో ఇప్పుడు రేపు ఎలక్షన్ ముందు ఒకటి అనౌన్స్ చేస్తా అంటుండు, చేయని అవి ఇంప్లిమెంట్ కాకపోతే పుట్టడానికి చెమటలు పట్టాలి ఇక. ఓకే రైట్. ఇంకోటి చివరిగా, అంటే మొన్న ఒక సభలో మహబూబ్నగర్లో మొన్న నారాయణపేటలో పెట్టిన సభలో ముఖ్యమంత్రి అంటాడు, ఇక్కడ నుంచి నాకు 12 పార్లమెంట్ స్థానాలు ఇచ్చారు కాబట్టి నేను ముఖ్యమంత్రి అయినా అంటాడు. ఇది ఎట్లా చూడాలి? నీ ప్రశ్నలనే ఆన్సర్ ఉందన్న. 12 మంది ఎంపీలు కలిసి ఒక సీఎం అవుతాడా? వాళ్ళని తెచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టుకో. మరి పార్లమెంట్కి ఎందుకు పంపుతున్నావు? నీ లెక్కలైతే అంటే తెలియదు అంటారా? డిఫరెన్స్ తెలియకనే అన్నది, అవగాహన రహితం, అవగాహన లేకనే. నిజంగా ఏ శాఖ ఇగో నువ్వు ఒకసారన్నా మంత్రి చేస్తే నీకు ప్రోటోకాల్ తెలుస్తుంది, ఏదేది ఎట్లా ఏ విధంగా ఎక్కడ ఉండాలి ఎట్లా ఉండాలని తెలియదు. ఆడ ఇంటి ముంగట ఉన్న కంపెనీ పోయి డల్లాస్లో పోయి అగ్రిమెంట్ చేసుకుని వచ్చిండు. వాని ఇంటి ముంగటే ఉంటాడు అగ్రిమెంట్ చేసినాడు, డల్లాస్లో పోయి చేసుకుని వచ్చిండు మొన్న. ఆయననేమో రెడ్ బుక్ వాడు తిరుగుతాడు, రాహుల్ గాంధీ
కోట్లల్లో డబ్బు వేలలో ఉద్యోగాలు. వేలలో ఉద్యోగాలు. ఇక ఆయన నాకు తెలిసి ఆయన రేపు ముఖ్యమంత్రి పదవి అయిపోతుంది అన్న టైంకి ఏదైనా ఇచ్చి పక్క జరుగుతుండొచ్చు, 1-2 ఉద్యోగాలు ఇచ్చి పక్కతుంది. ఎందుకంటే ఆయన ఉద్యోగం పోతుంది కదా, అదే వరకని ఇచ్చి పక్క జరుగుతుండొచ్చు అంతే. ఓకే రైట్, థ్యాంక్ యూ అన్న, మీ అమూల్య టైం మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.